సార్ నమస్తే సార్, ఎవరండి కాల్ చేశారు? సార్ నన్ను టి వెంకటేశ్వరరావు అంటారు. నేను ప్రస్తుతానికి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఉంటాను సార్. నేను సార్ చెప్పండి. మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను. అదే వీడియో కాదు, మీరు మాట్లాడండి ఎంత ఓపికగా సమాధానం చెప్తారు. చాలా థ్యాంక్స్ సార్ మీకు. నిజంగా అసలు దేవుడు ఇచ్చిన వరం సార్ మీకు. ఓకే, అది అప్రిషియేట్ చేయడానికి చేశాను. అంతమందికి అసలు వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, లేకపోతే మిమ్మల్ని కావాలని అలా చేయడానికి చేస్తున్నారా? అసలు వాళ్ళకి దాని మీద ఉన్న నాలెడ్జ్ లేకుండా అసలు ఎలా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? అంతే సార్, వాళ్ళు నమ్మిన దరిద్రమైన మతం అంతే. అది అలా కదండి సార్, కొద్దిగా నాలెడ్జ్ తెలుసుకోవాలా. ఎవరు నమ్ముకోండి కాదనట్లేదు, కానీ ఏంటంటే ఒకరిని విమర్శించకూడదు కదా. ఆడెవడో డిఎస్పీ ఫోన్ చేస్తా అన్నాడు. ఏం చేస్తాడండి ఆడు అసలు? ఒక డిఎస్పీ ఫోన్ చేసినామో లేదా అంటున్నాడు కదా. అసలు ఏంటి వాళ్ళు మాట్లాడు? పోలీసు వచ్చామంటే కేసు పెట్టమని కేసు పెట్టండి. ఆడవాడు కానిస్టేబుల్ ఫోన్ చేసి మీ అడ్రస్ అయినా అడుగుతున్నాడు కదా. నాకు అలాంటి విచిత్రంగా అనిపిస్తుంది. నా కొడుకులకి వీళ్ళకి తెలిసి మారుతున్నారా, తెలియక మారుతున్నారా? సమాజంలో అసలు ఎలా పుట్టారో అర్థం కావట్లేదండి బాబు. అంతే సార్, అంతే. నేను మీ వింటున్నాను, నేను చాలా వింటున్నాను. నేను మీ నెంబర్ అంటే ఎక్కడ నోట్ చేశాను, ఇప్పుడు చూశాను, మళ్ళీ మీ దాంట్లో చూసి చేశాను మీకు. ఓకే సార్, ఓకే. నేను హిందూనే, అంటే నేను బైబుల్ చదువుతాను, కానీ అందులో ఉన్న మంచిగా చదువుతాం మనం. అందులో బైబుల్ ఏదో సామె మన బైబుల్లో చెప్పే ఈ పాస్టర్లు కూడా మంచిగా చెప్తారు తప్ప చెడ్డే చెప్పరు వాళ్ళు. అంతే కదా సార్, వాళ్ళు బైబుల్లో చెప్పాను కూడా మంచిగా చెప్తారు, చెడ్డైనా దాచేస్తాడు, చెప్పండి అని చెప్పాడు. అవునండి, అవునండి. అది ఏదో ఇప్పుడు నేను నిజంగా నీకు చెప్తాను సార్ మీకు. మీరు ఏమనుకోండి, కానీ నేను పక్కా హిందువు ఒకప్పుడు కాదు. ఇప్పుడు ఇందులో మా మిస్సెస్, నేను కాపు, మామూలుగా మా మిస్సెస్ కూడా కాపే. ఆవిడ చిన్నప్పుడు ఏదో భక్తిలో ఇంకా అలాగలా బైబిల్ పట్టుకొని మొత్తానికి బాగా బైబిల్కి ఫేవర్ అయిపోయింది. కొద్దిగా వినండి సార్, ఇది చెప్పండి సార్. ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది 5 years బ్యాక్. అయ్యో, ఎవరు? మీ మిస్సెస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. మన హైదరాబాద్ బసవతారకంలోనే ట్రీట్మెంట్ చేయించాం. ఓకే అండి, ఓకే. ఈవిడ ఎంత ఇదంటే దేవుడే తగ్గిస్తాడు ఉద్దేశంతో 1 సంవత్సరం ట్రీట్మెంట్ మానేసింది. అమ్మ బాబోయ్. అదేమైంది, దేవుడు డబల్ చేశాడు దాన్ని. తగ్గించాడండి దేవుడు? మరి డబల్ చేశాడని చెప్తాను, తగ్గించాడు అంటారేంటి సార్ మీరు? ఏం డబల్ చేశారు? జబ్బు అది డబల్ అయిందండి, బ్రెయిన్ కి ప్లస్ లంగ్స్ కూడా వెళ్ళిపోయింది. ఏమండి దేవుడిని నమ్ముకుంటే ఏమండి, ఎందుకండి డాక్టర్లు ఎందుకు, వీళ్ళు ఎందుకు, బూతులు వస్తాయి. డబల్ అయిందంటే తగ్గింది అనుకో. డబల్ అంటే తగ్గడం స్పీడ్ గా తగ్గిందే అనుకున్నాను నేను. ఆ మాటకి స్పీడ్ గా అయిపోయిందండి అది. ఓహో, పెద్దదైపోయింది, దానికి క్యాన్సర్ పెద్దదైంది. అది చిన్నదాన్ని ఏమైందంటే మనం ముళ్ళుతో పోయేదాన్ని కొట్టంలో చేసుకుని కాన్ స్టేజ్కి వచ్చేస్తుందండి. అంటే నాకు వివరాలు చెప్పండి సార్. ఇప్పుడు ఆమె క్రిస్టియానిటీలో ఉన్నప్పుడే జరిగిందా ఇది? ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా భక్తి ఎక్కువ అండి. క్రిస్టియానిటీ బైబిల్ ఇదేది దాన్ని ఏమంటారు, ఏదేమంటారు కదండి, మునుగుతుంటారు కదా, బాప్తిజం కూడా తీసుకుంది. అంటే దేవుడు అంటే ఒక విధమైన పిచ్చ అనమాట అండి వాళ్ళకి. అంతే అంతే. నేను బందేసి గట్టిగా తిట్టేవాడిని. సరే ఈవిడ బాధపడలేక ఏదో నేను కూడా కాసేపు వాళ్ళ చర్చలో కూర్చొని నేను వచ్చేవాడిని. ఎంత మనకు 3 అంశాలు మనం కలిసి 30 దిక్కులు తిట్టేవాళ్ళం. అయినా సరే వాళ్ళు చివరికి నేను అన్నాను, మీ దేవుడిని నేను బాగు చేస్తాడు బాబా, డాక్టర్లు ఉంది ఎందుకు, వాళ్ళు నేను కోర్టులు పెట్టి చదువుకొని, నేను కోర్టులు పెట్టి హాస్పిటల్ పెట్టి మందులు తెచ్చి మతలేకంటే వాళ్ళకి. అయితే ట్రీట్మెంట్ మానేయటం సార్ ఇప్పుడు? డాక్టర్ తగ్గేసారి ట్రీట్మెంట్ అది ఎలా సాధ్యం? ఇదేంటంటే దీనికి కిమోస్ ఉన్నాయి కదా సార్, కిమోస్ కి భయపడిపోయింది. ఏంటండి? కిమోలు ఉంటాయండి, కీమోథెరపీ అండి. కీమోథెరపీలో ఆవిడ ఇబ్బంది పడిపోయింది. కీమోథెరపీ అంటే ఒక ఇంజెక్షన్ బాడీలోకి ఎక్కిస్తారు సార్, అంతే. అది ఇంజెక్షన్ కూడా కదా సార్, అది సెలైన్ ద్వారా ఎక్కిస్తారు డైరెక్ట్. అవును సార్, అదే సారీ, సెలైన్ పెట్టేసి. నేను తిరిగాను సార్, 5 సంవత్సరాలు తిరిగాము, అన్ని చేయించాము. అదేమైందంటే చేయించిపోయేటప్పటికి మా మదర్ కూడా క్యాన్సర్ వచ్చిందండి. బసవతారకంలోనే ట్రీట్మెంట్ ఇప్పించాను నేను. నాకు కీమోథెరపీ అంటే, రేడియేషన్ అంటే ఇవన్నీ తెలుసు నాకు. నేను దగ్గర సార్. నేను అదే ఏమైందంటే అది తీరా మనం మళ్ళీ సెకండ్ స్టేజ్ అయ్యేటప్పటికి మన చేయి దాటిపోయిందండి. సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా అసలు ఇంకా డాక్టర్ చేతులు కూడా లేదండి. డాక్టర్ గారు చెప్పేసాడు, ఏమంటే నా చేతులు కూడా ఏం లేదు, జస్ట్ ఒక 5-6 నెలల కంటే ఎక్కువ బతుకుతాను. లాస్ట్
2 ఏప్రిల్ లో చెప్పాడు ఆయన. అక్టోబర్ లో పోయిందండి. అక్టోబర్ లో కాలం చేశారు ఆవిడ. అయ్యో, కేవలం ఆమె ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా బతికేదే అనిపిస్తుందండి మధ్యలో మానకుండా. కంపల్సరీ అండి. కానీ దేవుడు బతికిస్తాడు. సర్లేదు మీ దేవుడు బతికిస్తాడులే, ఏమో గొడవ ఉంది, నేను ఎక్కడ పడినా. అయ్యో, తన జీవితాన్ని నాశనం చేసుకుంది సార్, హ్యాపీగా బతికేది. ఈ వీళ్ళు ఈ పాస్టర్లు ఆడ ప్రార్థన చేసి ఈడు ప్రార్థన చేసి ఆడు చేసి ఈడు చేసి ఏదైనా కన్నీటి ప్రార్థన చేశారండి? కన్నీటి ప్రార్థన చేశారా? కన్నీటి ప్రార్థన రాత్రులు పగలందరూ ప్రార్థన చేశారు. ఓహో, నేను అందుకే నాకు 4 రోజులు ఎక్కువ అయితే మొత్తం పాస్టర్లు అందరూ వచ్చి పెడతారు. అయ్యో అది పోయారనుకోండి. చెప్తున్నాను వీళ్ళందరూ ఇది ఇప్పుడు ఆమె జీవితం నాశనం అయిందంటే కేవలం దేని మూలకంగా అండి? ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఇదే మూఢనమ్మకం. దేవుడు చేయడం తగ్గితే ఇంకెందుకు సార్ ఈ డబ్బులన్నీ? కాదు సార్, దేవుడికి ఏం పని పాట లేదండి. ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉన్నారండి. వాడికి ముడ్డు నొప్పి వచ్చింది, మూతి నొప్పి వచ్చి దేవుడు దగ్గరుండి చూస్తాడా అండి? నేను రిటైర్డ్ ఫారెస్ట్ ఎంప్లాయ్ సార్. నేను ఒక సెక్షన్ ఆఫీసర్ గా చేశాను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సింగిల్ స్టార్. అదేలేండి, మీరు బీట్ ఆఫీసర్ గా చేశారు. కాదండి, సెక్షన్ ఆఫీసర్ చేశాను. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా సెక్షన్ ఆఫీసర్ చేశాను. అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి 2 స్టార్స్ ఉంటాయి కదండి? అదే తెలంగాణలో 2 ఉంటాయి, మాకు ఒకటే ఉంటుంది. ఆంధ్రాలో కూడా ఒకటే ఉంటుంది సార్. 2 ఉంటాయి సార్, ఆంధ్రాలో 2 ఉంటాయి. లేదండి, ఒకటేనండి. అంటే 2 అంటే మా నాన్న బాపట్లో ఫారెస్ట్ ఆఫీసర్ గా చేశాడు. బాపట్లలో సార్ ఒకటంటే ఫారెస్ట్, 2 ఉంటే డిఆర్ఓ సార్, డిప్యూటీ రేంజర్ సార్. రేంజర్ అంటారండి. అవునవును, డిప్యూటీ రేంజర్ సార్. మీరు అసలు బాపట్ల అండి? అవునండి, మా నాన్నగారు ఫారెస్ట్ ఆఫీసర్ గా చేరి తర్వాత డిఆర్ఓ అయ్యాడు. అవును, ఎక్కడండి? ఎక్కడ చేశారు మీ నాన్నగారు? బాపట్లో చేశారండి ఫారెస్ట్ ఆఫీసర్ గా. ఎప్పుడండి? తర్వాత డిఆర్ఓ అయ్యారు 2000 సంవత్సరంలో అనుకో. 1995లోనో 1999లోనో 2000 మధ్యలో చేశారు. మా నాన్నగారు కూడా ఫారెస్ట్ అండి. చిన్నగానే ఉంది, పక్కన బాపట్ల పక్కన చిన్నగానే ఉంది కదండి. ఓకే. మా నాన్న అంటే సోషల్ ఫారెస్ట్ అండి, ఇది కాదు సోషల్ ఫారెస్ట్ ఆఫీసర్. దీంట్లో 2 ఉన్నాయి సార్, 2 ఉన్నాయి. దీంట్లో సోషల్ ఫారెస్ట్ ఉంది, చాలా ఉన్నాయండి. వైల్డ్ లైఫ్ ఉంది, సోషల్ ఫారెస్ట్ ఉంది, ప్యాడ్ ఉంది. ఏదైనా టెరిటోరియల్ లో నుంచే బయటకు వెళ్ళాలండి. అవును సార్, అవును. రిటైర్డ్ అయిపోయారు సార్ ఇప్పుడు? నేను మొన్న 2 years సార్ రిటైర్ అయ్యాను. ఓకే అండి. ఎక్కడ, ఏ ఊరు? గుంటూరు జిల్లా అయినా? లేదు సార్, వెస్ట్ గోదావరి. నేను వెస్ట్ గోదావరి 2 జిల్లాల కింద విడిపోయింది. నేను వెస్ట్ గోదావరి రిటైర్ అయ్యాను. ఇప్పుడేమో ఊర్లో మా పాప దగ్గర ఉంటాను. మా మిస్సెస్ పోతే నేను ఇంకా మా పాప దగ్గర కాలక్షేపం చేస్తున్నాను. ఓకే సార్, ఓకే అండి. మీరు ఎక్కడ సార్ ఉండేది? మాది బాపట్ల అండి. నేను అక్కడ 10th క్లాస్ చదివాను, అక్కడే ఉన్నాను. అక్కడే మాది బాపట్ల. ఇప్పుడు ఎక్కడ సార్ మీరు? ఇప్పుడు నేను హైదరాబాద్ సార్ ఉండేది. హైదరాబాద్. 10th, ఇంటర్, డిగ్రీ అంతా బాపట్ల చదివి ఆర్ట్స్ కాలేజీలో. మీరు ఇప్పుడు హైదరాబాద్ జాబా సార్ మీరు? అవునండి. అది సార్. అయితే ఇప్పుడు మీరు చాలా ఘోరంగా లాస్ అయిపోయారు సార్ క్రిస్టియానిటీ మూలకంగా. పాపం మీరు ఏం చేస్తాం సార్, వాళ్ళు చెప్తే ఏమండి దేవుడు జబ్బులు తగ్గించి చెప్తే ఇంక ఈ డాక్టర్లు ఎందుకు, ఈ మందులు ఎందుకు, ఈ చర్చలు ఎందుకు? మీరు చెప్పాల్సి సార్, గట్టిగా దేవుడు తగ్గించారు కదా, ట్రీట్మెంట్ తీసుకోవాలి. వీళ్ళు ఇలాంటి వీళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్నోళ్ళు మనకు చెప్పినా వినరండి. వీళ్ళు కొడతారు కానీ వినరండి. ఆమె లాస్ట్ స్టేజ్ లోనే తెలుసుకుందా అండి కనీసం? ఏం లేదు, దేవుడు తగ్గించలేదు సర్లే అందంటే. లాస్ట్ స్టేజ్ కూడా ఆమెకి అర్థం కాలేదు. డాక్టర్ కష్టం కదమ్మా, కష్టం అన్నప్పుడు డాక్టర్ చెప్పాడా కనీసం? ఏమన్నా కష్టం అమ్మా అని ఆమె చెప్పారా ఏమన్నా మాట? తెలిసిపోయిందండి, మేము చెప్పేసాం కదండి. ఇంకా ఎంత లేదు జీవితం చెప్పేసాం. అంటే మరి దేవుడు గురించి ఏం మాట్లాడలేదా కనీసం? జ్ఞానోదయం లాస్ట్ మూమెంట్ కూడా కాలేదండి? లేదండి అసలు. ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది సార్. వాళ్ళకి అంత పెచ్చున్న వాళ్ళు జ్ఞానోదయం అవదు. ఎంత దురదృష్టం సార్ నిజంగా. వీళ్ళు ఈ పాస్టర్లు అలా మార్చేస్తారు. ఏంటంటే వాళ్ళని వే ఆఫ్ మూడ్ పెట్టేసి ఏదో. ఇప్పుడు నాది ఒక విషయం సార్, నాది 19 ఇప్పుడు 7 years అయింది. వీడు ప్రార్థనలు చేస్తే కాగితాలు బయటకు వస్తాయా? ఏదో తెలుసుకున్నాడు కాగితాలు రావాలి కానీ అదే తిడతాను పాస్టర్ని. ఏమంటే 7 సంవత్సరాలు మీరు పొద్దున్న లేస్తే ప్రార్థనలో పెట్టాం కన్నీటి ప్రార్థనలు చేసామంటున్నారు, ఇంతవరకు ఏం ఫిక్స్ అవ్వలేదు, ఏం ప్రార్థనలు ఎందుకంటే అన్నాను. అందు గురించి ఇంకా వాళ్ళు ఎక్కువగా నాతో డిస్కస్ చేయరు. ఒక్కొక్క పిచ్చండి అంతే. మనం ఇంకా పిచ్చల గురించి అనుకోండి, ఏ దేవుడైనా ఉంటాడు. కానీ ఏంటంటే మరీ మనం అంత గుడ్డిగా వెళ్ళిపోయి దేవుడే నాకు తగ్గిస్తాడు అనుకుంటాం అనేది
చెప్పండి సార్ అంతే. అవునండి అవునవును చెప్పినా కొడుకుంటారు మనకు చెప్పినా బాధించిన అనవసరం అండి. అవునండి అవును చాలా కానీ చాలా దురదృష్టం సార్ మీ జీవితంలో జరిగిన సంఘటన. ఏం చేస్తాం సార్, అది కర్మ సార్, కర్మే ఫలి. అంటే మనం నమ్ముతాం సార్, అది మనం నమ్ముతాం మనం నమ్ముతాం అంతే. హిందువులు. అది విధి రాస్తారు, అది మనం తప్పించుకోలేము. అది విధి రాత్ర ఎవరు తప్పించలేడు, మనం పుట్టించుకోడు కూడా తప్పించలేడు విధి రాత్ర. అవును సార్ కరెక్ట్ అండి, 100% అనేది నేను ఎక్కువ అలాంటివి చదువుతుంటానండి. ఈ వీటిలో మన విధిరాతను ఇప్పుడు మనం బయటకు వెళ్తాం, మన అదృష్టం బాగుంటే సరికొస్తాం, లేకపోతే రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా గుర్తించు దేవుడు చచ్చిపోవచ్చు సార్. అదే విధిరాత అంటే అదేనండి, మన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మనం. కర్మ సిద్ధాంతం నమ్మాలంటే నమ్మటం కదా, నేను నమ్ముతాను. నేను కర్మ సిద్ధాంతం అనేది నేను నమ్ముతాను. నేను బాడీ ప్రార్థన చేస్తే రోగం తగ్గిద్ది, ఈడి ప్రార్థన చేస్తే నేను అటెండ్ ఏముండదండి. అదే మీరు సరదా ఒకసారి ఫోన్ లో మాట్లాడదాం అని చేశాను సార్, అంతే. సరే సార్. నాకు విమర్శలు అంటే నేను వింటున్నాను, నేను చాలా వరకు చెత్తనాకుడికి ఏంటి అసలు, ఇటు ఒక చీ అంటాడు, ఒక పోలీస్ అంటాడు, అసలు ఏదో నన్ను బెదిరేయాలని చూస్తుంటారు సార్ వీళ్ళందరూ. ఎందుకు బెదిరుతాను సార్ నేను? ఏదో నాకు ఇది ఒకటి అంతేనండి, అదేదో ఒకటి ఉందండి. ఇంకోటి అది ఈసారి తెల్ల బట్టలు వేసుకొని శివన్మతం అదేంటది, అదే బ్రహ్మకుమారి అండి. బ్రహ్మకుమారి, అది ఫేక్ అండి, అది కూడా మరి. అవును సార్, అది నాకు బాగా తెలిసింది. లోనికి వెళ్ళినప్పుడు అందరూ అన్న, అందరూ అక్క, మూడు పిల్లలు కూడా అన్న అక్క అనుకోవాల్సిందే. కాపురం చేసినప్పుడు అన్న అక్కే, చెల్లి అక్క. నాకు మా ఆశ్చర్యం, ఎందుకంటే నాకు మేము ఉండే కాడ ఇద్దరు మూడు పిల్లలు ఉండేవాళ్ళు. ఎవడెళ్ళిన అన్న అన్న, ఎవడెళ్ళిన అక్కే, మొగుళ్ళు వెళ్తే అన్న. సమాజాలు ఏంటండి, హిందూ సమాజాన్ని పాడు చేసేస్తున్నారు. అవును సార్ అవును. ఉండొచ్చు కానీ, భక్తి ఉండొచ్చు కానండి, మరి వ్యవస్థ అయితే. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్, ఓకే రైట్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.